హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్సీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మనం ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ అయితే చేయబోతున్నాము. ఈ పుదీనా చట్నీ అనేది ఓన్లీ అన్నంలోకే కాకుండా మన టిఫిన్స్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రోజు ఈ పల్లీ చట్నీ, అల్లం చట్నీ వీటితో ఏం తింటాము, కొంచెం వెరైటీగా ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. పుదీనా చట్నీతో చాలా వెరైటీగా అండ్ మరియు చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. ఫస్ట్ ఈ పుదీనా ఆకులు అనేవి మనం తెంపి వేసుకోవాలండి. ఈ కాడ అనేది వేస్ట్, మనం యూజ్ చేయకూడదు. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ 2 టమాటాలు వేసుకుని ఈ చట్నీ అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ ఏం లేకుండా మనం ఈ చట్నీతో మొత్తం అన్నం అనేది కంప్లీట్ చేసేయవచ్చు. ఈ పుదీనా ఆకులు అనేవి మన స్టమక్లో ఉన్న పురుగుల్ని అయితే క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చింతపండు, కొంచెం టేస్ట్కి సరిపడినంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇంకా ఈ లోపల మనం టమాటాలు అయితే కట్ చేసేసుకుందాము. ఒక 2-3 టమాటాలు అండ్ మంటకి సరిపోయిన పచ్చిమిర్చి. మీకు ఈ పుదీనా చట్నీ 2-3 డేస్ నిల్వ ఉండాలి అనుకుంటే ఎండుమిర్చితో ట్రై చేయండి. ఎండుమిర్చి వేస్తే ఒక 2-3 డేస్ పుదీనా చట్నీ అయితే నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి వేసి చేసామంటే 1 డే ఉంటుంది మ్యాక్సిమం, అంతే. ఇంకా సమ్మర్లో అయితే ఊరికనే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట పచ్చిమిర్చి వేసి చేస్తే. ఇంకా మీరు నిల్వ ఉండాలి అని అనుకుంటే ఒక 5-6 ఎండుమిరపకాయలు టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోండి. మనం ఈ టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాము. కటింగ్ సెక్షన్ అయితే అయిపోయిందండి. సాల్ట్ వేసి నా వాటర్లో ఒక 2-3 మినిట్స్ అట్టు పెట్టాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఇన్సెక్ట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే క్లీన్ అవుతాయి. ఇంకా 2-3 టైమ్స్ కడిగింది పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి కానీ మీరు ట్రై చేసి దాని టేస్ట్ కానీ చూసారంటే మళ్ళీ మళ్ళీ వద్దన్నా కానీ మీరు దాన్ని చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. ఈ పుదీనా చట్నీని మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని చట్నీ కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు అన్నీ కొంచెం దోరగా వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించిన తర్వాత ఇవన్నీ కలిపి మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుని టమాటా, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి కొంచెం ఒక 50% వేగినాక పుదీనా ఆకులను అయితే వేసుకోవాలి. పుదీనా ఆకులు ఊరికనే మగ్గిపోతాయండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఆకుల్లో నుంచి వాటర్ ఊరుతాయి. ఆ వాటర్ వచ్చి అవి కూడా ఇంకిపోయాక పుదీనా టమాటాలు ఈ మిక్చర్ అనేది ఉడికిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని జీలకర్ర, చిన్నులపాయలు వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం చల్లారబెట్టాలి. ఈ లోపల మనం ముందుగా వేయించుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి మరియు పుదీనా ఆకుల్ని తీసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, చట్నీ అయితే తయారైపోయింది. ఇంకా మనం దీనికి ఫైనల్ టచ్ ఇస్తే సరిపోయిద్దండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని తిరగమత వేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మనం తిరగమూతలో ఏమేమైతే వేస్తామో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, ఎండుమిర్చి అండ్ అలానే చిన్నులపాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా దోరగా వేయించినాక మనం చట్నీలో తిరగమూత వేసేస్తే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగో గుమగుమలాడే ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ. ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.